కత్తిరి తీసుకో మా ఆంటీ దగ్గర. ఇలా ఇచ్చేసాయి. కూర్చో. ఫ్రెండ్స్ చూసారు కదా, ఇదిగోండి. దీనికి వచ్చేసి 2 sides కూడా మనకి జాయింట్స్ అయితే రావాలన్నమాట. ఒక సైడు క్లాత్ ఉంది కదా, జాయింట్లు అవసరం లేదు అని అయితే కాదండి. 2 వైపులా కూడా మనకి జాయింట్ వస్తుందన్నమాట. మనం ఫోల్డ్ చేసుకోవాలి కదా. ఇదిగోండి, మీకు ఆదిది గలేబీ ఉంటుంది కదా, ఆ గలేబీ పైన వేసుకొని ఇదిగోండి ఇక్కడ 1 అంగుళం మనం స్టిచ్ వేసేసాం. అంటే ఇది ఎక్స్ట్రా క్లాత్ అనమాట. అర్థమవుతుంది. ఇది మనకి లెక్కలోకి అయితే రాదు. అందుకని ఇటు సైడు ఒక 1 ఇంచ్, ఇటు సైడు ఒక 1 ఇంచ్ ఉంచుకోవాలి. ఓకేనా? ఉంచుకున్న తర్వాత నేను ఇక్కడికి వచ్చేసి కరెక్ట్గా ఒక 4 అంగుళాల పొడవు తీసుకుంటున్నానండి. ఆది గలేబీ మీద నేను 4 ఇంచుల పొడవు తీసుకుంటున్నాను. ఓకేనా ఫ్రెండ్స్? ఇప్పుడు 4 ఇంచుల పొడవు తీసుకున్నాను అంటే ఆ పొడవు అంతా కూడా ఒక సైడ్కి మనకి ఫోల్డింగ్కి సరిపోతుంది. చక్కగా 4 వైపులా కూడా నేను తీసుకున్నాను కదా. ఇవి వచ్చేసి ఇప్పుడు మనకి 2 గలేబీలు అండి. ఇది కూడా ఓకేనా? 2 గలేబీలు. ఒక పిల్లో కవర్ అయితే మీకు స్టిచ్చింగ్ చేసి చూపిస్తాను. మనం ఏం చేసుకోవాలంటే ఈ ప్లెయిన్ ఉన్నంత వరకు ఇలా చక్కగా పట్టి స్టిచ్ చేసేసుకోవాలి. చేసుకొని ఇలా ఒక జాన క్లాత్ వదిలేసుకున్న తర్వాత దీన్ని ఇలా పెట్టుకొని స్టిచ్ చేసుకోవాలన్నమాట. అప్పుడు మనకి ఎంత కావాలో అంత అయితే ఫోల్డ్ చేసుకున్నాం అనుకోండి, మనకి అసలు చక్కగా రెడీమేడ్ పిల్లో ఎలా వస్తుందో ఆ విధానం అయితే వస్తుందన్నమాట. చూసారా, మనకి కావాల్సినంత. ఇప్పుడు నేను 4 ఇంచెస్ పెట్టాను కదండి, ఇది వచ్చేసి 8, 7 అలా ఉంటుంది అనమాట. హాఫ్లో 4 అంటే 8 వస్తుంది కదా. ఇలా ఫోల్డ్ చేసుకోవడానికి ఆ 8 ఇంచెస్ సరిపోద్ది అనమాట. అందుకని ఈ మనకి ఆదికున్న పిల్లో మీద ఒక 8 ఇంచెస్ ఎక్స్ట్రా తీసుకున్నాను. ఇప్పుడు మీకు స్టిచ్చింగ్ చేయడం చూపిస్తాను. ఫ్రెండ్స్ చూసారు కదా, నేను 2 వైపులా కూడా ఇలా చక్కగా 1 అంగుళం వెడల్పులో పట్టి అయితే వేసుకుంటున్నాను. ఆ సంచిలో ఉంది అలా వచ్చి ముందు ఒక సైడు ఒక 7 ఇంచెస్ తీసుకోండి. ఓకేనా? 7 ఇంచెస్. అలాగే 2 వైపులా కూడా ఒకే కొలతలో 7 ఇంచెస్ చొప్పున టాకా అయితే పెట్టుకుంటున్నాను. ఓకేనా ఫ్రెండ్స్? ఇలా 7 ఇంచెస్ పెట్టుకున్న తర్వాత ఇక్కడికి ఫోల్డ్ చేద్దాం. ఇదిగోండి, నేను ఎక్కడికైతే 7 ఇంచెస్ టాకా పెట్టుకున్నానో దీని పొడవు ఇంతవరకు వచ్చిందనమాట. ఇప్పుడు మనం టాకా ఇక్కడ పెట్టుకున్నాం కదా, ఒక 1 ఇంచ్ కిందకి పెట్టుకున్నాం. ఓకేనా?
ఇందాక నేను మీకు 8 ఇంచెస్ ఎక్స్ట్రా తీసాను కదండి, ఒక 1 ఇంచ్ ఈ అంచుకుపోయింది, అందుకని 7 ఇంచెస్ తీసుకున్నా. తర్వాత మళ్ళీ ఒక 1 ఇంచ్ ఇలా డౌన్ పెట్టుకున్నామంటే మళ్ళీ ఇక్కడ మనకి ఇలా స్టిచ్ వేసుకుంటాం కదా, తగ్గుతుంది అన్నమాట. ఓకే, ఒకసారి ఇది నిక్కరం ఎంత ఉందో చూపిస్తాను మీకు. కరెక్ట్గా మీకు ఇంకా ఈ పొడవు వచ్చేసి 1.5 మీటర్ తీసుకున్నానండి. ఈ వెడల్పు వచ్చేసి అర మీటర్. ఓకేనా, ఇలా పొడవు వచ్చేసి 1.5 మీటర్. ఓకేనా, ఇది అర మీటర్, ఇది 1.5 మీటర్. ఇప్పటికి మనకి కరెక్ట్గా వచ్చేస్తుంది అన్నమాట. ఇప్పుడు నేను తిరగ వైపుని పెట్టుకుందాం. ఇందాక మీకు మంచి వైపు చూపించాను కదా, ఇలా ఉల్టా వైపుని పెట్టుకుంటే కరెక్ట్గా ఒక 1 ఇంచ్. సరేనా, ఇలా ఫోల్డ్ చేసుకొని ఒక్క అంగుళం తగ్గించి పెట్టుకోండి. చాలా సింపుల్ అండి. ఒకటే అర మీటర్ వెడల్పు, 1.5 మీటర్ పొడవు. ఇంకా అలా తీసేసుకోండి. మీకు ఇంకా అది పిల్లో కవర్ లేకపోయినా కూడా పర్ఫెక్ట్గా వస్తుంది. ఇంకా చక్కగా 2 వైపులా కూడా ఒక అరంగుళం ఖర్చు పెట్టుకొని ఇలా స్టిచ్ వేసేసుకుంటే మ్యాక్సిమం 90% దిండిగలేవి అయిపోయినట్టు. చూసారు కదా ఫ్రెండ్, మనకి కప్పు గలేబీలాగా స్టిచ్చింగ్ అయితే నీట్గా అయిపోయిందనమాట. ఇప్పుడు చుట్టూ కూడా ఒక అంగుళం వెడల్పు ఉంచుకొని రౌండ్గా స్టిచ్ వేసేసుకుంటే రెడీమేడ్ గలేబీ తయారైపోయినట్టు. ఎవరైనా సరే కొత్త వారు కూడా స్టిచ్చింగ్ చేసుకోవచ్చండి. ఇంట్లో మిషన్ ఉంటే చాలు. ఈ వీడియో బట్టి, ఈ కటింగ్ బట్టి మీకు క్లియర్గా అర్థమైపోతుంది. మీకు టేప్ ఒకటి ఉంటే సరిపోద్దండి. గలేబీ ఆదికున్నా లేకపోయినా టేపు పెట్టుకోండి. మీటర్ అయితే కాదు, 1.5 మీటర్ పొడవు, 1/2 మీటర్, ఈ వెడల్పు 1/2 మీటర్. అలా ఒకటే ఏకపీస్ తీసుకుంటే మీకు చాలా సింపుల్గా అయిపోద్ది అనమాట. చక్కగా దిండిలా పెట్టేసుకుంటే ఇంక ఇది ఇలా పైకప్పు వస్తుంది అనమాట. చాలా నీట్గా అయితే ఉంటుంది. ఓకేనా ఫ్రెండ్స్, బాగుంది కదా? మీకు నచ్చిందా? మీకు నచ్చితే ఈ వీడియోని లైక్ చేయండి, షేర్ చేయండి. ఎవరికైనా యూజ్ అవుతుంది అనిపిస్తే మీకు ఈ వీడియోని షేర్ చేయండి. ఓకేనా ఫ్రెండ్స్, ఇంకేమైనా మోడల్స్ కావాలి అనిపిస్తే కామెంట్లో కామెంట్ చేస్తే నేను ఖచ్చితంగా రిప్లై ఇస్తానండి. ఆ మోడల్ కూడా మీకు స్టిచ్చింగ్ చేసి చూపిస్తాను. ఓకేనా ఫ్రెండ్స్, ఇది ఇంకో గలేబీ అనమాట. ఇప్పుడు ఇది స్టిచ్ చేయాలి. ఓకేనా, ఇంక ఇలా ఈ పొడవు వచ్చేసి 1.5 మీటర్, ఈ వెడల్పు వచ్చేసి 1/2 మీటర్ అలా తీసుకోండి. ఈ పైన ఎక్స్ట్రా మాత్రం ఇందాక వీడియోలో చెప్పినట్టుగా అంచు కుట్టుకున్న తర్వాత 7 ఇంచులు వదిలేసుకోండి.
వదిలేసుకొని ఇలా ఫోల్డ్ చేసుకొని మళ్ళీ పైన ఇలా పెట్టుకొని స్టిచ్ వేసుకుంటే సింపుల్గా అయిపోయినట్టే. ఓకేనా ఫ్రెండ్స్, బాయ్.